నేను ఇక్కడ జూనియర్ మేనేజర్ గారు ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నా. ఈ ప్రెస్ లా అన్ని సదుపాయాలని కానీ గవర్నమెంట్ వర్క్ చేయనందుకు ఏం చేయలేకపోతున్నాము. ఇక్కడ స్ట్రెంత్ 90% తక్కువైపోయింది. మేము వచ్చినప్పుడు 350 మంది ఉండే. ఏ సంవత్సరం? నేను 1990లో వచ్చిన. అక్టోబర్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 35 మంది కాడికి వచ్చింది. అయినా కానీ మేము ఏ పనికి ఎప్పుడు కూడా ఆగాము. ఏ పని రాని డే అండ్ నైట్ ఉండి చేసి కంప్లీట్ గా మేము వర్క్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ వర్క్ లేక మేము అసెంబ్లీ ప్రెస్ లో పోయి వర్క్ చేస్తున్నాం. ఎక్కడ పంపిస్తే మాకు గవర్నమెంట్ సించల్గూడ ప్రెస్ లో కూడా వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఎంప్లాయీస్ ఏ వచ్చినా గానీ ఏ వర్క్ వచ్చినా అని మేము కంప్లీట్ గా వర్క్ చేస్తున్నాం. పోతున్నాం కూడా వస్తున్నాం కూడా. అది మా పరిస్థితి. ఇక్కడ అవి బ్రాంచెస్, అవన్నీ బ్రాంచెస్, అసెంబ్లీ బ్రాంచెస్, ఇవి వర్క్ కానీ మమ్మల్ని తీసుకోవచ్చు. వర్క్ అక్కడ అసెంబ్లీ డైరీ అక్కడ బడ్జెట్ వర్క్, ఫైనాన్స్ వర్క్, ఏ వర్క్ ఉన్నా గానీ కౌన్సిల్ ది గానీ మేము అసెంబ్లీది గానీ వర్క్ చేస్తున్నాము. ప్రెస్ లో కరెక్ట్ గా శాలరీస్ ఇస్తున్నారా? మంత్లీ వైజ్ శాలరీస్ మంచిగా ఇస్తున్నారు. 100% ఇస్తుంది. సాలరీ అయితే ఫస్ట్ డేట్ నాడే వస్తుంది. ఫస్ట్ సండే వస్తుంది, సెకండ్ నాడు వస్తుంది సాలరీ. సాలరీకి అయితే ఇప్పటిదాకా నా 36 ఏళ్ల సర్వీస్ ఒక్క రోజు కూడా ఇన్కమ్ ముందు కాలేదు. అందరు కరోనాలో కూడా మాకు సాలరీ కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ రిటైర్డ్ అయినప్పుడు ఎంత, ఎక్కినప్పుడు ఎంత శాలరీ? ఎక్కినప్పుడు 1126 రూపాయలు ఉండే. ఇప్పుడు 1,20,000 అక్కడికి వచ్చింది. ఎదిగి ఇటు దాకా వచ్చినాం. ఇంకా సార్ ఇంకేమైనా సందేశాలు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నెక్స్ట్ ఛాన్స్ లేదు. ఎవరు వస్తే గవర్నమెంట్ ప్రెస్ గోచ్ చేసేస్తుంది. ఇంకా రారుగా ఎవరు రారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ బంద్ అయ్యే 2005 లోనే బంద్ అయిపోయింది. సూపర్ న్యూమరీ ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్ లో ఎటువంటిది లేదు. ఇప్పుడు ఎలాంటి రిక్రూట్మెంట్ కూడా చేసుకోలేదు. ఇక్కడ ఇంట్లో చనిపోతే ఏం చేస్తుంది సార్? ఇక్కడ ఫిల్అప్ అయ్యి వేరే ఇక్కడ ముందుగానేమో ఇక్కడ ఎంప్లాయ్ చనిపోతే ఇక్కడ ఆఫీసర్ ఇక్కడనే ఉద్యోగం ఉండే. ఇప్పుడు పోయి మేము సెక్రటరియట్ లో అప్లై చేయాలి. చేస్తే అక్కడ ఎట్లనైతే వికెట్ అవుతాయో పోస్టులు వాళ్ళు అక్కడక్కడ ఇష్టం లేదు. అది పూర్తిగా తీసేయాలని ఉద్దేశంతోనే ఉంది గవర్నమెంట్. ఇంటి మంచిగా అంతే ఇక.